గాయత్రీదేవి. ఆమె వేదమాత, సర్వధర్మసారము. శైవ, వైష్ణవ, సనాతన, ఆర్య సమాజాది భేదములు లేకుండా అందరికీ ఆరాధ్య దేవత. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అని భావము. గాయత్రీ మంత్రము మొదటగా ఋగ్వేదంలో చెప్పబడింది. గాయత్రి అనే పదము గయ మరియు త్రాయతి అను పదములతో కూడుకొని ఉన్నది. గయాన్ త్రాయతే ఇతి గాయత్రి అని ఆదిశంకరుల వారు తన భాష్యంలో వివరించారు. గయలు అనగా ప్రాణములు అని అర్థము. త్రాయతే అనగా రక్షించడం, కనుక ప్రాణములను రక్షించున్నది గాయత్రి. పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో 10,000 సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. వేడిమికి లోకాలన్నీ తప్పించిపోయాయి. దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు. అతడు తనకు మృత్యువు లేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరేదైనా వరం కోరుకో అన్నాడు. అంతటా ఆ రాక్షసుడు చతురానన, మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని, శస్త్రాస్త్రాల చేత కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కాని, 2 కాళ్ల గల ప్రాణి చేత గాని, 4 కాళ్ల గల జంతువు చేత గాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత గాని మరణం లేకుండా వరమివ్వమని కోరాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. బ్రహ్మదత్త వరగర్వంతో అరుణుడు రాక్షస గణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్లాడు. ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొరవిని ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమో మర్చిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు. బ్రహ్మాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. ఈ ఆలోచన దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్లాడు. వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసుడను కదా, మీరు దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, నాతో మీకేమి పని, మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా, నీవిలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు. కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కాని శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు. ఈ మాటలు విన్న అరుణునిలో దురభిమానము, దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు. గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోహీనుడు, దుర్బలుడు అయిపోయాడు. ఎందుకు కొరగాని వాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది. పలు విధములుగా గాయత్రీదేవిని ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది. అంతట పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమ్యాకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరానే రోద చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం లేకుండా చేశాయి. దేవి అనుజ్ఞానుసారం అలా కోటానుకోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని, అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. 2 కాళ్ళు 4 కాళ్ళు ఉన్న ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు పుష్పది వల్ల అంటే
6 పాదాలు గలది తుమ్మెద. 6 పాదాల గల తుమ్మెద వల్ల మరణించాడు. తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు. ఈ కథ చెప్పి వ్యాసమహర్షి గాయత్రీ మంత్ర జప ప్రభావాన్ని వివరించిగా జనమేజయుడు గాయత్రీ దేవతను గురించి ఇంకా వినాలనే జిజ్ఞాసను వ్యక్తం చేశాడు. వ్యాసమహర్షి కొనసాగించాడు. గాయత్రి పరాశక్తి స్వరూపము. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సకలైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రీ దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. గాయత్రీ మంత్రం ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగాను, మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశమధ్యంలో ఉండగాను, సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్పారు. సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి. ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంత సత్ఫలితాలను పొందగలిగారు. ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలో, తులసి వృక్ష సమీపంలో, నదీ తీరాల్లో, పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం. దసరా 4వ రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. సకల మంత్రాలకు మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత. గాయత్రీదేవి మంత్ర ప్రభావం ఎంతో గొప్పది. గాయత్రి మంత్రం 2 విధాలు. ఒకటి లఘు గాయత్రి మంత్రం, రెండవది బృహత్ గాయత్రి మంత్రం. ప్రతిరోజు త్రికాల సంధ్యావందనం చేసి ఆ గాయత్రీదేవి మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే ఆ తల్లి అనుగ్రహంతో పాటు వాక్శుద్ధి కలుగుతుంది. అంతటి మహత్తర శక్తి కలిగిన గాయత్రి శరన్నవరాత్రులలో 5 ముఖాలతో, వరదాభయ హస్తాలతో కమలాసనగా దర్శనమిస్తుంది. శక్తి స్వరూపిణి, త్రైలోక్య సంచారిణి, వేదమాత, అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, షోడశాదశ మంత్రానికి అధిష్టాన దేవతగా, శ్రీచక్ర నీరాజనాలందుకునే ఏకాదశ శక్తుల సంగ్రహంగా, అపరాజితగా కొలువులందుకునే తల్లి పరాశక్తి. మంత్రశక్తి, ప్రాణశక్తి, కళాశక్తి, విశ్వశక్తి, విద్యాశక్తి, వాగ్వైభవ శక్తి, సంహార శక్తి, ఆదిపరాశక్తి, ధార్మిక శక్తి, విజయ శక్తులు దేవిలో నిండి నిబిడీకృతమై ఉండే దేవతే గాయత్రీమాత.